వర్క్ స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, మరో యాత్రకి సిద్ధమవుతున్న జగనట 2029 మనదే అంటూ మాజీ సీఎం ధీమా వ్యక్తం చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? అంటే రాజకీయ పార్టీ అని చేసేది అదే కదా. సో అంటే ఒకటి ఇప్పుడు రెండు లక్ష్యాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ముందు. ఒకటి తన పార్టీని నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి, తన పార్టీ కార్యకర్తలకు ఆ విశ్వాసాన్ని కల్పించాలి, నమ్మకాన్ని కల్పించాలి, తాను అండగా ఉన్నాను అనే భావన కల్పించాలి. సో అధికారంలో ఉన్నప్పుడు అందుబాటులో లేడన్న విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎమ్మెల్యేలు మంత్రులకి అందుబాటులో ఉండేవాడు కాదు అని. యాక్సెసిబిలిటీ అనేది ఇన్యాక్సెసిబిలిటీ అనేది ఒక పెద్ద ఇష్యూ. కేసీఆర్ని కానీ జగన్ కానీ దెబ్బతీసిన ముఖ్యమైన అంశాలలో అందరికీ అందుబాటులో ఉండడు అని. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటే సగం సమస్య పరిష్కారం అవుతుంది. మీకు మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ ఏ మందులు ఇచ్చారన్నదో సంబంధం లేదు. కొంత సమయం ఇచ్చి బాగా మాట్లాడి మనల్ని అడిగి ఇచ్చారనుకోండి, సగం రోగం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. సో అదొక సైకలాజికల్గా ఆ ఇంపాక్ట్ ఉంటుంది మనకు. సో అందువల్ల రాజశేఖర రెడ్డి రోజు జనంతో కలిసేవాడు. సో కానీ ఆ సాంప్రదాయము 2 తెలుగు రాష్ట్రాల్లో లేదు. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారు కూడా. ఇప్పుడు కేసీఆర్ అనుభవిస్తున్నాడు, జగన్ అనుభవించాడు, ఇద్దరు అనుభవిస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు కనీసం అపోజిషన్లో ఉన్నప్పుడైనా తన కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, శ్రేణులకు అందుబాటులో. అధికారంలో ఉన్నప్పుడు అందుబాటులో లేకపోయినా ఆ 5 ఏళ్ళు నడుస్తుంది. ఇప్పుడు నడవదు కదా. ఇప్పుడు పార్టీలు 11 సీట్లకు పడిపోయే వరకు ఆ విశ్వాసం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఘోరంగా పడిపోయి ఉంటాయి. సో ఏంటి మన భవిష్యత్తు ఏంటి అని, అంటే 40% ఓటింగ్ వచ్చిందని ఎంత చెప్పినా 11 సీట్స్ పడిపోతుందని ఎవరు ఊహించలేదు కదా. అందులో ఇప్పుడు అసెంబ్లీలో ప్రజల ప్రతిపక్షంగా నిర్వహించే పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది, అసలు ఉండదేమో అని జగన్మోహన్ రెడ్డి అంచనాకొచ్చాడు. నిన్న మాట్లాడిన దాంట్లో కూడా అసలు మనకు అసెంబ్లీలో అవకాశం ఉండదన్నట్టే మాట్లాడాడు. ఏం చేయాలి, అసెంబ్లీలో అవకాశం లేదు, జనంలోకి వెళ్ళాల్సిందే కదా. అందువల్ల పార్టీని కాపాడుకోవడం అనేది మొదటి లక్ష్యం. అందుకే బహుశా మరో ఓదార్పు యాత్ర అనే దాని ద్వారా తన పార్టీ కార్యకర్తలు శ్రేణుల్ని డిఫెండ్ చేయడం. అయితే ఇది డిఫెండ్ చేయడమే కాదు, ఓదార్పు యాత్ర అప్పుడు జరిపినా ఇప్పుడు జరిపినా ఏదో ఒక పేరు చెప్పి జనంలోకి వెళ్ళడం. సో అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి మరణంతో ఆగిన గుండెల్ని పరామర్శించడానికి అది ఓదార్పే అయితే సోనియా గాంధీ చెప్పినట్లు ఓ హాల్కు పిలిపించి అందరికి సాయం చేయొచ్చు కదా. ఓదార్పు యాత్ర అనేది కూడా ఒక పొలిటికల్ మొబిలైజేషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు నిజం గెలవాలన్న యాత్ర భువనేశ్వరి గారు జరిపిన. సో దిస్ ఎసెన్షియల్లీ పొలిటికల్ యాత్ర. సో అందువల్ల పార్టీ శ్రేణుల్ని నిలబెట్టుకోవాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ధైర్యం చెప్పాలి కనుక ఈ యాత్ర తన పార్టీని కాపాడుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళడం ఒక పొలిటికల్ మొబిలైజేషన్గా కూడా ఉంటుంది. సో అందువల్ల ఇక అది మొదటి పని ఆయన మొదలు. రెండవది, ప్రభుత్వం పైన ఇప్పుడే విమర్శలు ఇస్తే ప్రజలు అంగీకరించరు. ఏ ప్రభుత్వానికైనా మన సమయం ఇవ్వాలి, 6 నెలలో ఏడాదో సమయం ఇవ్వాలి. కానీ ఏడాదిలో తర్వాత అవకాశాలు ఇక ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి. సో ఆ ఇస్తున్న అవకాశాలని ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఒక హామీ అమలు కాదు, భారీ ఎక్స్పెక్టేషన్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఇంకో సవాల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అనే యార్డ్ స్టిక్తో చంద్రబాబు నాయుడు మెజర్ చేయరు ప్రజలు. ఎందుకంటే భారీ ఎక్స్పెక్టేషన్స్. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కంప్లీట్గా విధ్వంసం చేశారని చెప్పి వచ్చారు కనుక స్టిల్ జగన్మోహన్ రెడ్డి కన్నా మెరుగ్గా చేసినా అంటే యాక్సెప్ట్ చేయరు. అంటే మెజరింగ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి కాదు, మెజరింగ్ పాయింట్ ఏంటి చంద్రబాబు నాయుడే మెజరింగ్ పాయింట్. అందువల్ల ఇప్పుడు భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుమ ముఖ్యమంత్రి అయ్యారు. సో అందువల్ల ఈ భారీ ఎక్స్పెక్టేషన్స్లో ఏమాత్రం తగ్గినా అసంతృప్తి మొదలవుతుంది. ప్రజల్లో ఉండే స్వభావం అది. సమాజంలో ఇప్పుడు 23 సీట్లున్న టీడీపీకి అందుకు 105 సీట్లున్న పార్టీని 23 పడేశారు. 23 పార్టీని 164 పెంచారు. సో 67 ఉన్న పార్టీని 151 పెంచారు. 150 ఉన్న పార్టీని 11 తగ్గించారు. అంటే ప్రజలు ఎంత తొందరగా అందలం ఎక్కిస్తారు, ఎంత తొందరగా అదాపాతాలకు పడేస్తారు దానికి ఇది ఒక ఉదాహరణ కదా. సో అందువల్ల ఆ ప్రమాదాన్ని నివారించడానికి ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుంది. సో ఆ పనిచేసే క్రమంలో ప్రభుత్వ చర్యల వల్ల అసంతృప్తిగా ఉన్న సెక్షన్లను మొబిలైజ్ చేసుకోవాలి,
ఇష్యూస్ని ఐడెంటిఫై చేసుకోవాలి, వాటిపైన ప్రజల్లోకి వెళ్ళి కార్యాచరణ చేయాలి. ఈ 2 పనులు జగన్మోహన్ రెడ్డి చేయాలి. అందుకే బహుశా ఆ మొదటి పని మొదలుపెట్టాడు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం ఇచ్చేయలేదు అచ్చేయలేదంటే జనం యాక్సెప్ట్ చేయరు కనుక మా వాళ్ళను ఓదారుస్తాను మొదలుపెట్టారు. ఈ ఓదార్పు క్రమంలో విమర్శలు తప్పవు ప్రభుత్వాలపైన. సో అకేషను ఇప్పటికిప్పుడు వెంటనే విమర్శకు ప్రభుత్వం పైన పోరాటానికి స్కోప్ లేదు కనుక పార్టీని కాపాడుకున్నాం అనే పేరిటి ఈ ఓదార్పు యాత్ర మొదలు పెట్టాలని ఉండవచ్చు. ఓకే సార్, మరొక కీలకమైన విషయం, ఓదార్పు యాత్ర ఏం చేయడానికో లేదా పబ్లిక్లోకి వెళ్ళడానికి జీవో నెంబర్ 1 అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి